అసమర్థంగా కప్పుచ్చడానికి మా మీద ఏందండి బురద జల్లేది? అసలు మీరు పవర్ఫుల్ పీపుల్ కదా, మీరు ఎంత పవర్ఫుల్ పీపుల్. హుద్హుదును కంట్రోల్ చేయగలరు, కరువును ఆపగలరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ద్వారా దోమలను కంట్రోల్ చేయగలరు. ఇన్ని పనులు చేసిన వాళ్ళు ఒక ఈమెయిల్ అడ్డం వచ్చిందండి మీకు? ఎందుకంత అసలు మీరు ఎందుకంత ఇరిటేట్ అవుతున్నారు? ఎందుకు ఇది చేస్తున్నారు? మాది స్ట్రైట్ క్వశ్చన్, సూటి ప్రశ్న ఒకటి. ఏమని? అప్పు చేయడం కరెక్టా కాదా మీరు చెప్పండి. అంటే మేము అప్పు చేస్తేనేమో తప్పు, మీరు అప్పు చేస్తేనేమో ఒప్పు. మేము అప్పు చేస్తేనేమో తప్పు, మీరు అప్పు చేస్తేనేమో ఒప్పు. అసలు మాకన్నా కనీసము ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాము. మీ 2014 నుంచి 19 అన్ని సగంలో వదిలిపెట్టిపోయిన అసమర్థత పాలన, పోలవరం సగం, రాజధాని సగం, టిడ్కో సగం, అన్ని సగం. విపరీతమైన పెండింగ్ బిల్లులు పెట్టిపోతున్నప్పుడు ఇవన్నీ కాక మాకు కోవిడ్ వచ్చింది. మీకు లేదు కదండి. ఈ ఇబ్బందులు ఏముండే చెప్పండి? ఏ ఇబ్బందులు లేకుండా అసలు ఎక్కడికి పోతుంది అని నిజం చెప్పాలంటే, ఇప్పుడు 2023-24 అండి, 23-24 మేము దిగిపోయిన సంవత్సరం. 2024-25 మీ సంవత్సరం, మీ మొదటి సంవత్సరం చూసుకుంటే మీది మొత్తము బడ్జెట్ వచ్చేసి 2,45,000, రౌండ్ ఫిగర్స్ చెప్తాను, 2,45,000 మీది, మాది 2,36,000. అందులో మీ 2,45,000లో 1,18,000 జీతాలు పెన్షన్లు అయిపోయింది. మాది 1,03,000 జీతాలు పెన్షన్లు అయిపోయింది. అంటే మీ దగ్గర గ్యాప్ ఎంత ఉంది? మీకు 1,08,000 కోట్లు మీ దగ్గర గ్యాప్ ఉంది, మా దగ్గర 1,09,000 కోట్లు గ్యాప్ ఉంది. 2,000 ఉంది తేడా. మళ్ళీ 2,000 కదా తేడా ఉండేది. ఆ 2,000లో మీరు ఒక పెన్షన్లు పెంపుదల తప్ప ఫస్ట్ సంవత్సరం ఏం చేసినారు అని. ఇవన్నీ ఎక్కడ పోయినాయి? మేము చేసినవి జగనన్న అమ్మఒడి, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు, వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్, పంటల బీమా, అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ రైతులకు, మత్స్యకార భరోసా, 0 వడ్డీ, పెన్షన్ కానుక, చేయూత, ఆసర, నేతన్న నేస్తం, చేదోడు, లా నేస్తం, వాహనమిత్ర, ఆరోగ్యశ్రీ, మరి ఈబీసీ నేస్తం, ఆరోగ్యశ్రీ, కళ్యాణమస్తు, తోడు, జగనన్న గోరుముద్ద, పోషణ, ఇవన్నీ ఏమీ ఇవ్వలేదే మీరు?